చాలా అంటే చాలా మంచిగా అనిపించిందనమాట నాకైతే. అంటే బర్త్‌డే రోజు మార్నింగ్ నుంచి టెంపుల్‌కెళ్ళలేదు అని అనుకుంటూనే ఉన్నాననమాట. ఇట్లా మా క్యాబ్ అయినా ఇలా టెంపుల్‌కెళ్దాం రంగనాథ స్వామి అనంగానే ఇంకా సెకండ్ ఆప్షన్ లేకుండా ఓకే చెప్పేసామనమాట. ఇంకా 4కి టెంపుల్ ఏంటంటే రీఓపెన్ అవుతదన్నారు. సో, ఇక్కడ లైన్ చూసి షాక్ అయిపోయాం మేము. ఏంటి ఇంత క్రౌడ్ ఉన్నారు, దీన్ని వేసుకొని వెళ్ళామంటే అయిపోయింది మా పని అనుకున్నామనమాట. ఫస్ట్ లైన్ చూడలేదు, నేను ఫ్రంట్ చూసాను. ఈ లైన్ అంతా వెనకాల నుంచి ఉందనమాట. సో, ఇంకా లైన్ స్టార్ట్ అయింది, వెళ్ళాము. అసలు వెళ్ళిన వెంటనే ఎంచక్కా దర్శనం అయిపోయింది. పెద్ద వెయిటింగ్ ఏం లేదు, అలా వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గానే అనమాట. అండ్ నేను లోపలైతే వీడియోస్ ఏం క్యాప్చర్ చేయలేదు, ఎక్కడ ఏం రాసి లేదు వీడియోస్ తీయొద్దు అని. బట్ నేనే తీయలేదనమాట, ఎందుకు దేవుడిది కదా అనేసి. మీరు మాత్రం వెళ్ళే వాళ్ళు ఎవరైనా మైసూర్ ప్లాన్ చేసుకుంటే ఈ టెంపుల్ మాత్రం అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వదు. టెంపుల్ అంత బాగుంటుంది. అండ్ ఇదంతా వ్యూ అనమాట. నేను ఇంకా సైడ్ వ్యూస్ అవన్నీ అయితే నేను ఏం క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే మేము మళ్ళీ సెకండ్ ప్లేసెస్కి వెళ్ళాలి కాబట్టి. ఇంకా ఫాస్ట్గానే అయితే మేము బయటకు వచ్చేసాము. ఇంకా టెంపుల్ అయితే దర్శించుకొని అయితే మేము బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఈ ఫొటోస్ ఆ వీడియోస్ అవి తీసుకొని అయితే ఇంకా స్ట్రీట్ షాపింగ్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా స్ట్రీట్ షాపింగ్ దగ్గర నాకు ఏదో పెయింటింగ్ నచ్చైతే వాళ్ళని అడిగాను, ఇది ఎంత అంటే ఇంకా 5000 అన్నారు. ఓవర్ 995,000 అనుకున్నా. సర్లేండి ఇంకా అనేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా క్యాబ్ ఎక్కిన వెంటనే మా పాప ఏంటంటే ఇంకా బాటిల్ తాగుతుంది. సర్లే ఇంకా దాన్ని ఎందుకులే డిస్టర్బ్ చేయడం అనేసి దానికి కొన్ని టాయ్స్ అవి తీసుకుని వచ్చాను ఆల్రెడీ. దానికి ఏం బాటిల్ నచ్చింది, సర్లే ఇంకా కంటిన్యూ చేస్తుంది కదా అనేసి ఇంకా బాటిల్ ఇచ్చేసామన్నమాట. సో ఇప్పుడైతే మేము కేరళ స్పైసెస్ అనే ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసింది, ఇలాగ ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళకి కేరళ ఇవన్నీ యూటీ సైడ్ ఇలాంటివి అయితే ఉంటూనే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఇస్తూనే ఉంటారు, ఆయుర్వేదిక్ టైప్ అనమాట. సో ఇక్కడ మీరు నా మాటల్లో కన్నా వాళ్ళ మాటల్లో ఏంటంటే అని మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో వినేయండి. కాఫీ ప్లాంట్ ఇక్కడ దొరికే కాఫీ పౌడర్కి మీకు చికోరీ యాడ్ చేయరు. చికోరీ ఎలా కనిపిస్తుంది అంటే కాఫీ పౌడర్ని 2 మినిట్స్ గైనిక్ ప్రాబ్లమ్, పీసీఓడి, పీసీఓఎస్, వైట్ డిశ్చార్జ్, కన్సీవ్ ఇష్యూస్, వెజైనల్ ఇన్ఫెక్షన్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పెయిన్కి వాడచ్చు. ఇది సర్పగంధ, సోరియాసిస్, ఎగ్జిమా, డర్మటైటిస్, స్కిన్ అలర్జీ, స్కిన్ ఇన్ఫెక్షన్, చర్మ రోగంకి వాడచ్చు. ఇది ఎక్స్టర్నల్ అప్లికేషన్. పైల్స్, పిస్తుల, ఫ్రిజర్ అవుతుంది, పైల్స్ కాన్స్టిపేషన్ అవుతుంది కదా, దానికి వాడచ్చు. ఈ మెడిసిన్ తీసుకునేటప్పుడు హీట్ ఐటమ్, నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ మళ్ళీ ఎగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వెజిటేరియన్ అయితే స్పైసెస్ ఐటమ్ని కంట్రోల్ చేయాలి. తక్కువ ఉంటుంది కిడ్నీ స్టోన్, కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. మళ్ళీ యూరినరీ ఇన్ఫెక్షన్స్, నార్మల్ బనానా 2 times లావు ఉంటుంది, అందుకే అది స్టోన్ బనానా. మెడిసిన్ పాట్లో ప్లాంట్ ఉంది కదా, అదని కేశవరి అంటారు. హెయిర్ ప్రాబ్లమ్స్కి, డ్రై హెయిర్ ఉంటే, హెయిర్ ఫాల్ అవుతుంటే, డాండ్రఫ్కి, డ్రై స్కాల్ప్కి వాడవచ్చు. తెలుసు కదా, ఇది అశ్వగంధలాగా విటమిన్స్కి, బోన్ స్ట్రెంథనింగ్కి, మినరల్స్కి, కాల్షియంకి వాడవచ్చు. హీట్ అవుతుంది అశ్వగంధ హీట్ సార్ బాడీకి, అదే చెప్తున్నా. అశ్వగంధ హీట్ బాడీకి, ఇది కామ్గా పెడుతుంది, కోల్డ్ ఉంటుంది. పిల్లలకి కూడా ఇవ్వచ్చు, అశ్వగంధ పిల్లలకి ఇవ్వకూడదు. ఇంజెక్షన్స్ ద్వారా మెడిసిన్స్ తీసుకుంటుంటారా, దానికి వాడచ్చు. బాడీ పెయిన్, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, ఫ్రోజన్ షోల్డర్స్కి, మీరు చెప్పారు కదా మోకాల నొప్పికి, మీ మదర్కి పెయిన్ ఉంది కదా, అలాంటివి కూడా వాడచ్చు. సో ఇదంతా విన్నాక మేము షాప్ చేయకుండా ఎలా ఉంటాం. సో మేము మాకు కావాల్సినవి అయితే తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇది ఒక పార్క్ అనమాట, బృందావనం పార్క్ అంట. సో అక్కడే డ్యామ్ కూడా ఉంటుంది. సో ఇంకా ఆ రెండు చూసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోదాం అనేది ప్లాన్ వేసుకున్నాము. పార్కే కదా అని అనుకుంటుండే నేనైతే ఫస్ట్ నుంచి. అండ్ ఇక్కడ క్రౌడ్ చూసి నేనైతే షాక్ అయిపోయి, అసలు చూసారా క్యాబ్స్ అయితే ఎన్ని ఉన్నాయో, అసలు ఏంటి పార్క్ కోసం ఇంతమంది వచ్చేసారా అనిపించింది నాకైతే 1 minute అట్లా. అండ్ దీనికన్నా బిఫోర్ డే సాటర్డే అనుకుంటా, మేము వెళ్ళింది సండే కదా, సాటర్డే అయితే అసలు ఆ కార్స్ ఇంకా ఫుల్ ఉన్నాయంట మా క్యాబ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఫుల్ జనం ఉన్నారు. నేను ఏంటి పార్క్కి ఎంతమంది ఏంటి అనుకున్నాను. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, అక్కడ ఏంటంటే వాటర్ డ్యాన్స్ టైపు వస్తూ ఉంటుందంట. సో అది చూడటానికి ఏంటంటే పిల్లలు ఎక్కువ మంది వస్తారు. అండ్ ఇదేంటంటే పెద్దవాళ్ళు ఏమంతగా ఎంజాయ్ చేయలేరు, కానీ పిల్లలకైతే వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆ లైటింగ్స్, ఆ వాటర్ అదంతా చూసుకుంటూ మా మిన్నుని ఎంజాయ్ చేసిందంటే మీరు అర్థం చేసుకోవాలి పిల్లలకి ఎంత బాగా నచ్చేస్తుంది ఆ ప్లేస్ అన్నది. సో ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళింది ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 అయిపోయింది. సో ఇంక ఇలాగ ఈ వాటర్ డ్యాన్స్ ఇవన్నీ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇంకో దగ్గర అయితే మెయిన్ అదే అంటే వాటర్ డ్యాన్స్. మేము అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికి మిన్ను ఏంటంటే స్లీప్ వేసింది అనమాట. సో ఇంకా దాన్ని పట్టుకొని ఇదంతా చాలా పెద్దది అది. సో ఇంకా మేము అప్పటికి ఎక్కడో ఉన్నామన్నమాట. ఇంకా మళ్ళీ దాన్ని పట్టుకొని ఆ చివరి వరకు వెళ్ళాములే, ఇంక వెళ్ళిపోదాం అనేసి అయితే మేము ఇంక వెనక్కి అయితే వెళ్ళాము. సో ఇదంతా అయితే ప్లేసెస్ అనమాట. అసలు ఎంత పెద్ద పార్కు, దీని వెనకాల ఉంది కదా అదే అనమాట డ్యాము.
అండ్ ఇక్కడ ఈ వాటర్ని చూసి మా మిన్న అయితే ఫుల్ ఎక్సైట్ ఫీల్ అయిపోతుంది అనమాట. దాన్ని పట్టేసుకోవడానికి వెళ్ళిపోతుంది. బట్ ఏంటంటే అక్కడ సెక్యూరిటీస్ ఉంటారు కదా, వాళ్ళైతే అసలు వాటర్ని అయితే టచ్ చేయనివ్వట్లేదు. అది కూడా మంచిదేలేండి, మన మంచి కోసమే కదా వాళ్ళు చెప్తారు. సో ఇక్కడైతే ఇలాగా కొన్ని వీడియోస్ అవి అయితే తీసుకున్నాం అనమాట. చూస్తున్నారా దాని ఎక్సైట్మెంట్ ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందో. సో ఇంకా ఆడింది ఇంకా స్లీప్ వేసింది అనమాట ఇక్కడే. సో ఇంకా స్లీప్ వేసేసింది కదా అనేసి ఇంకా అప్పటికి ఆల్మోస్ట్ అరౌండ్ 7:30 to 8 అయిపోయింది టైము. సో ఇంకా వెళ్ళిపోదామని అయితే మేమైతే ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా అక్కడి నుంచి ఇంకా మేమైతే ఇంకా క్యాబ్ ఎక్కడానికి వెళ్ళిపోయాము అనమాట. మా మిన్నుకైతే ఆ ప్లేస్ పిచ్చిగా నచ్చేసింది. దానికి నేనైతే అక్కడి నుంచి రావడానికి ఇష్టం లేదు. బట్ ఆ ఎక్సైట్మెంట్లో పుడుకోపోయింది అనమాట. పాప మార్నింగ్ నుంచి అటు నుంచి ఇటు జర్నీస్ సరిపోయాయి కదా. సో ఇంకా అలా అయితే అది స్లీప్ వేసింది. ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా హ్యాపీగా మా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఫ్రెష్ అయిపోయి. ఇట్లా అయితే నా డే అయితే ఎండ్ అయింది గైస్. ఆల్రెడీ మిన్ను అయితే స్లీప్ వేసిందిలేండి, అందుకని మేము ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని తింటున్నాం అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.